ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ ను టార్గెట్ చేశారు. మన దగ్గర నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 126% డ్యూటీ విధించారు. ఇంకా ఇండోనేషియాపై ప్రాథమిక సుంకాలను 86% నుంచి 141% పెంచారు ట్రంప్. ఇక లావోస్ పై 81% డ్యూటీ వేశారు. ఇక ఫారెన్ సబ్సిడీల ఆధారంగా రేటును నిర్ధారించినట్లు అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. ఇక ఈ 3 దేశాల నుంచి అగ్రరాజ్యానికి దిగుమతి అవుతున్న సెల్స్, ప్యానెల్స్ వంటి సోలార్ దిగుమతుల విలువ $4.5 బిలియన్. తమ సోలార్ ఉత్పత్తులపై ఈ దేశ ప్రభుత్వాలు అసంబద్ధ రీతిలో సబ్సిడీలు ఇస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. అమెరికా ఫస్ట్ విధానానికి ట్రంప్ తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానిక తయారీని ప్రోత్సహించడానికి తాపత్రయపడుతున్నారు. ఈ అధిక డ్యూటీ కారణంగా అమెరికా వినియోగదారులు సోలార్ దిగుమతులపై ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఉంటే ప్రపంచ దేశాలపై ఇప్పటికే ట్రంప్ ఎడాపెడా విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈ డ్యూటీ విధింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఎస్ సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ సో ట్రంప్ తీసుకునే ఇదైతే సుంకాల విషయంలో మనకు చాలా విషయాలు ఒక్కొక్కటిగా తేటతెల్లం అవుతున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నెక్స్ట్ ఎలాంటి మూవ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు? ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ట్రంప్ మీద వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం జరిగిందో ఆయన లూప్ హోల్స్ వెతికి మళ్ళీ అంటే చట్టబద్ధంగా ఉండాలి, మళ్ళీ సుంకాలు వేయాలి. ఏది ప్రపంచ దేశాల మీద ఎవరెవరైతే అంటే అతన్ని ఏదైతే ఇది జరిగిందో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అంటే వాళ్ళు అనటం ఏంటిదంటే ట్రంప్ నేనేవైతే సుంకాలు టారిఫ్లు వేస్తానో దానికి కాంగ్రెస్ అదే చట్టబద్ధతతోటే నేను చేస్తున్నాను అవన్నీ చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ మన భారత్ మీద లేటెస్ట్ గా 126% సోలార్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అవి మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే వాళ్ళకి ఇంపోర్ట్ అవుతుంది. 126% ఇమ్మీడియట్ గా అంటే భారత్ ను ఫస్ట్ టార్గెట్ చేయడం జరిగింది. మన సోలార్ వాటి మీద 126% డ్యూటీ వేయడం జరిగింది. ఇండోనేషియా మీద అయితే 86% నుంచి 143% చేయడం జరిగింది. లావోస్ మీద అయితే 81% చేయడం జరిగింది. ఈ ఫారెన్ సబ్సిడీలు ఏవైతే ఆధారంగా ఏవైతే రేట్లు నిర్ణయిస్తున్నారో దాని మీద అన్నట్టుగా అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ముందు మన 3 దేశాలు ఏవైతే దిగుమతి అవుతున్నాయో అంటే సోలార్ ప్యానల్స్ అనుకోండి, సోలార్ కు సంబంధించిన ఏవైతే ఉన్నాయో దాని వాల్యూ ఏదైతే ఉందో $4.5 బిలియన్ అని వెల్లడించడం జరిగింది. అయితే ఈ సోలార్ ఈ ప్రొడక్ట్స్ తోటి మన షేర్ మార్కెట్ సోలార్ కు సంబంధించిన వారి ఎనర్జీస్ ఏవైతే సోలార్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా ఫాలో అవడం జరిగిపోయింది. ఇది పొద్దునే జరిగింది మనకి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఈ సోలార్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అసంబద్ధత రీతిలో ఉన్నాయి అనేది అంటే ఆ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అవి అసంబద్ధత ఉన్నాయని చెప్పేసి అనేది ఉంది. ఇప్పుడు ఈ అధిక డ్యూటీ కారణంతో ఇప్పుడు సోలార్ ఎవరైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో అక్కడ వినియోగదారులు కూడా వాటి మీద ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఈ సుంకాలు ఏదైతే రద్దు అయిపోయిందో అది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది 10%. అది 150 రోజులు ఉంటుంది అనమాట. ఇది మెయిన్ రీజన్. ఇంకొకటి కూడా ఇప్పుడు అంటే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మళ్ళీ ఆయనకి గొప్పగా అంటే ఇప్పుడు అమెరికాకి ఇది స్వర్ణయుగం, నేను వచ్చినాకనే మీకు బాగా జరిగింది అంటే సుసంపన్నగా మారిపోయింది. అంతకుముందు కంటే ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ అంతకుముందు లేనట్టుగా బాగా పెరిగింది అని చెప్పేసి ఇది స్వర్ణయుగం అని ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంతకుముందు అమెరికాలో $1 ట్రిలియన్ కంటే తక్కువ పెట్టుబడులు వస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే $18 ట్రిలియన్ పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పటం. ఇప్పుడు అంటే 2028లో మళ్ళీ అమెరికాలో ఒలింపిక్స్ జరుగుతున్నాయని చెప్పటం, ఇప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వాన్ని నేను నిర్మిస్తున్నామని చెప్పటం.
పౌరుల సంక్షేమానికి మా తొలి ప్రాధాన్యం, 5 ఏళ్లలో ద్రవ్యోల్బణం అత్యల్ప స్థాయికి తీసుకెళ్తామని చెప్పటం, ఇవన్నీ కూడా అంటే అమెరికా వాళ్ళకి ఈ సుంకాలపై ఏదైతే సుప్రీంకోర్టు చేసిందో అది నాకు దురదృష్టకరం అని చెప్పేసి అనడం జరిగింది. అయితే మళ్ళీ అక్రమ వలసదారులపై డ్రైవింగ్ లైసెన్స్ గురించి కానీ అయితే సేవ్ అమెరికా అని ఒక చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి ఆయన ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇంకొకటి సత్యనారాయణ గారు, ఇప్పుడు మార్కెట్స్ చూస్తే కూడా ఉదయం లాభాల్లో ట్రేడ్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ఏంటి దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అండ్ ఇంకో పక్క గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు కూడా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా అంటున్నారు. సో ఇందులో వాస్తవం ఎంత ఉంది? రైట్, మనం నిన్ననే చెప్పడం జరిగింది నిన్న ఈవినింగ్ లో. ఎందుకు అంటే ఇవాళ ఏదైతే ఎన్ఎస్సి ఫ్యూచర్స్ నిన్న ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ, ఈ రోజు ఫ్యూచర్స్ మార్చిది నిఫ్టీ ఏదైతే ఎన్ఎస్సి ఉందో అది ఓపెనింగ్ డే ఇవాళ. అయితే ఉదయం పూట పచ్చగా ఉంటది. అది నేను ఉదయం కూడా అనడం జరిగింది, ఏమనంటే ఇప్పుడు పచ్చగా ఉంటది, కానీ మళ్ళీ రేపు వచ్చేటప్పటికి బిఎస్సి సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ, క్లోజింగ్ డే. అందుకని ఏం చేశారు, పొద్దున పెంచి అండగట్టిరు. ఒకటి. నెంబర్ 2, మళ్ళీ ఇప్పుడు రేపటికి షార్ట్ కవరింగ్ అయినా చేస్తారు, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ అయినా చేస్తారు రేపటికి. మళ్ళీ ఎల్లుండి నుంచి పచ్చగా ఉంటది. ఇంకొకటి, ఎందుకు పెరిగింది ఎందుకు తగ్గింది అంటే 82,957కు ఇవాళ హైకి వెళ్ళి ఇప్పుడు 252లో నడుస్తుంది. అంటే సుమారుగా 700 పాయింట్లు పై నుంచి కిందికి వెళ్ళిపోయింది. అంటే ఓపెనింగ్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి అలానే కంటిన్యూ స్లో 26 పాయింట్లే ఉంది. ఒకటి. ఇక నెంబర్ 2 రీజన్ ఏంటిది అంటే ఈ ట్రంప్ ఎప్పుడైతే సుంకాలు టారిఫ్ లో అన్నాడో అక్కడ ఏం జరిగింది, ఆ సోలార్ కు సంబంధించిన సోలార్ పవర్ కు సంబంధించిన షేర్స్ అన్ని ఫాల్ అయిపోయినాయి. మామూలుగా ఫాల్ కాలేదు. అదొక రీజన్. ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఈ టెక్ ఐటీ కంపెనీలు ఏవైతే నిన్న బాటం రావడం జరిగింది. హైయెస్ట్ నిన్న లూజరు ఆ ఐటీ ఇండెక్సే. ఈ రోజు ఏం చేసారు, మళ్ళీ అది బాటంకి వచ్చినాక అంటే సపోర్ట్ తీసుకుంది అన్నట్టు అక్కడి నుంచి మళ్ళీ కొంచెం పెంచడం జరిగింది. ఇప్పుడు ఐటీ వచ్చి ఇంతకు ముందు ఇప్పుడు 430 పాయింట్లు ప్లస్ లోనే ఉంది. ఇంకా పడకపోవడానికి రీజన్ ఏంటిదయ్యా అంటే ఐటీనే నిలబెడుతుంది అన్నట్టు. ఏది ఇప్పుడు 26 పాయింట్లు ప్లస్ లో ఉంది అంటే ఐటీ నిలబెడుతుంది. మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటిది, నిన్న ఎఫ్ఐఎల్ కూడా బయింగ్ లో రావడం జరిగింది. ఇది ఒక రీజన్. అయితే మన ఓవరాల్ గా మన మార్కెట్ పాజిటివ్ లేదు. ఇంకొకటి కూడా, రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. అంటే ఈ రోజు స్టార్ట్ అయింది అన్నట్టు 5 సంవత్సరాల క్రిందట. అదొకటి. ఇంకొకటి, మళ్ళీ ఈ వీకెండ్ ఇరాన్ యుఎస్ది డిస్కషన్ నడుస్తున్నాయి. అది ఈ వీకెండ్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ టారిఫ్లు ఒకటి, వీటితోటి ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది $71 పైన ట్రేడ్ అవటం ఒక రీజన్. ఇప్పుడు ఈ ట్రంప్ ఈ సుంకాలు టారిఫ్లు ఇప్పుడు మన మూడింటి మీద వేసిండు. ఇండియా మీద, ఇండోనేషియా, లావోస్ మీద ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏమేనో చేస్తాడు, ఎవరి మీద చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది ఇక మళ్ళీ మనం చూడాలి. సత్యనారాయణ గారు, గత కొంతకాలంగా ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా చాలా అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది కదా, ఇటు మార్కెట్ లోనైనా, బంగారం, వెండి ధరలైనా, ఈవెన్ మన రూపీ వాల్యూ అయినా ఏదైనా సరే కంప్లీట్ గా అన్ప్రిడిక్ట్ అయిపోయింది. ఎందుకంటే ట్రంప్ అన్ప్రిడిక్ట్ గా ఉన్నాడు కాబట్టి ఇన్వెస్టర్స్ చాలా కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు కదా. ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు? ఏం లేదు, సింపుల్. వాల్యూ ఉన్న స్టాక్స్ అయితే కొనుక్కోవచ్చు, గోల్డ్ సిల్వర్ మాత్రం తగ్గితే కొనుక్కోవచ్చు. మళ్ళీ ఇక అది పెరుగుతూనే ఉంటాయి. ఇక కాకపోతే అప్పటి రేట్లు రావు. 1.5-2% అట్లా ఓవరాల్ గా. ఇప్పుడు గోల్డ్ ఉంది 0.6% పెరిగింది, సిల్వర్ వచ్చి 3% ప్లస్ పెరిగింది, 3.26% సిల్వర్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ వచ్చి అబౌవ్ $71 నడుస్తుంది, 7,000 పైన ట్రేడ్ అవుతుంది, 7,000 పైన ప్లస్ నిన్నటి మీద సిల్వర్. గోల్డ్ వచ్చి 1,100 ప్లస్ లో నడుస్తుంది నిన్నటి మీద. కాకపోతే ఇక వెబ్సైట్ కొన్ని ఉంటాయి, ఏది మన డిపి గోల్డ్ అని, క్యాప్స్ గోల్డ్ అని, గుడ్ రిటర్న్స్ అని, ఒకదానికి సంబంధం ఉండదు రేట్లు. కాకపోతే క్యాప్స్ గోల్డ్ మనం ఫాలో అవుతాం. ఏది హైదరాబాద్ లో రేట్లకు మాత్రం మనం, అంటే ఇండియాలో చాలా సెంటర్లు ఉంటాయి, హైదరాబాద్, ఢిల్లీ, మద్రాస్, చెన్నై, గుంటూరు, పొద్దుటూరు, ఇట్లా మనం అవన్నీ బేస్ చేసుకోక్కర్లేదు. మన దగ్గర ఎంత ఉంది అనేది చూసుకోవాలి. మెయిన్ నిన్న మొన్న కూడా అనడం జరిగింది, ఒకటే లాజిక్. ఇప్పుడు కమోడిటీస్ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో పాజిటివ్ లో కనుక సిల్వర్ ఉంది, ఇక్కడ లేదు అంటే కొనుక్కోమని అర్థం. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ పెరిగింది అంటే అమ్ముకోమని అర్థం. ఇక్కడ అక్కడ న్యూట్రల్ ఉంది అంటే అబ్జర్వ్ చేయమని అర్థం. అయితే ఇప్పుడు కూడా సేమ్ అన్నమాట. అంటే ఏం జరుగుతుంది, ఎక్స్పైరీ డేట్ దగ్గరకు రావడం జరిగింది ఎంసీఎక్స్ లో, అదొక రీజన్. ఈ షార్ట్ కవరింగ్లు అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్లు అనుకోండి, ఇవన్నీ కామన్ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఓవరాల్ గా తగ్గితే కొనుక్కునేదే. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ ఈ ట్రంప్ ఉదయానికి, మధ్యాహ్నానికి, సాయంత్రానికి
ఏం జరుగుతుందో తెలియదు. ఒక్క 3 రోజుల్లోనే 10% అన్నారు, 10 నుంచి 15 అన్నారు, 15 నుంచి ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే ఏం చెప్తుండు మీటింగ్ పెట్టి, నేను చట్టబద్ధతతో నేను చేస్తున్నా, కాంగ్రెస్ నాకు ఇది అంటే అప్రూవల్ అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఏవైతే మనం అనుకుంటామో ఇప్పుడు 126% ఈ సోలార్ వాటి మీద ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు 3 దేశాల మీద పడిండు. అంటే మన భారత్ మీద మెయిన్ ఈ అంటే భారత్, ఇండోనేషియా, లావోస్, మళ్ళీ ఇరాన్, అది చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏది ఇరాన్ అమెరికా ఈ అణు ఒప్పందం అన్నమాట. మళ్ళీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు 5 ఏళ్ళు అయింది, అది ఇంకా తెగలేదు. మళ్ళీ చర్చలు అంటూనే ఉంటారు, సఫలీకృతం అంటారు. మళ్ళీ ఇతని మీద కూడా ఒక దుండగుడు దాడి చేయటం, అతన్ని చంపేయటం, అతను మళ్ళీ నిన్న ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంతకుముందు జాన్ అబ్రహం కెనడీని ఎవరు అంటే ఇలానే హత్య జరిగినాయి, నన్ను కూడా ఎప్పుడో జరుగుతుంది, నేను లేకపోయినా నేను అట్లా చేయను, నన్ను భయపడను, ఇవన్నీ ఏదో ఒకటి ఉదయం సాయంత్రం మధ్యాహ్నానికి. దాంతో ఈ గోల్డ్ సిల్వర్ మాత్రం రాబోయే రోజుల్లో ఇదంతా క్లియర్ అయితే తప్ప, అంటే నా ఉద్దేశంలో ఇంకో 2 ఏళ్ళు అయితే ఆయన ఏం చేస్తాడో తెలియదు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ ఏదైనా అయ్యేంత వరకు ఇక మనం అప్డేట్ చేయడం తప్ప ఉదయానికి, మధ్యాహ్నానికి, సాయంత్రానికి ఏమి అనౌన్స్మెంట్ అంటే అమెరికాలో ఏం చేస్తాడో ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటది. మనం ఎక్స్ప్లెయిన్ చేయడం తప్ప అనేది ఇక లేదు. ఎందుకోసం అంటే రోజు ఏమొస్తుందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ పాక్ ప్రధాని నేనే కాపాడిన అన్నట్టుగా అనడం జరిగింది. మన యుద్ధాలు ఆపిన నేనే అంటాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు అణు యుద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే అడ్డుకున్నానని చెప్పటం, ఇవన్నీ కూడా కొంచెం గందరగోళంగా పరిస్థితి ఉంది. ఇది మనం ఇక మార్కెట్లు మాత్రం వల్టాలిటీ ఉంటుంది, మన మార్కెట్లు కూడా. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఓకే, థ్యాంక్ యూ.